రైల్వే చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, హోల్ గరం మసాలా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, టొమాటో ముక్కలు 1 కప్పు, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, ఉల్లిపాయ తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 1/4 కప్పు. రైల్వే చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నీళ్లు పోసి అందులో కొద్దిగా పసుపు, ఉప్పు అలాగే చికెన్ వేసి ఉడికించుకోవాలి. మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక హోల్ గరం మసాలా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి వేసి కొద్దిసేపు వేయించాలి. తరువాత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత టొమాటో ముక్కలు కూడా వేసి కలిపి ఉడుకుతున్న చికెన్ నీళ్లు అలాగే ఉడికిన చికెన్ ముక్కలు బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ మసాలాల్లో ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసుకుంటే ఘుమఘుమలాడే రైల్వే చికెన్ కర్రీ రెడీ.